నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి స్వాగతం చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. వెల్కమ్ రాజు గారు. నమస్కారం రాజు గారు. నమస్కారం. బాగున్నారండి? చాలా బాగున్నానండి. సో ఇవాళ ఏ వంట వండుతున్నారు మాకు? ఈరోజు షవర్మా చేస్తున్నాను. పన్నీర్ షవర్మా అండి. పన్నీర్ షవర్మా. ఎస్. వావ్, స్ట్రీట్ ఫుడ్లో చాలా చాలా పాపులర్ ఇక్కడ హైదరాబాద్లో. మరి షవర్మాలో పన్నీర్ షవర్మా చేసి చూపిస్తున్నారు మన షెఫ్ గారు. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ షవర్మాకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 200 గ్రాములు, రుమాలి రోటీ 2, లెట్యూస్ అరకప్పు, కీరా దోసకాయ ముక్కలు అరకప్పు, తరిగిన క్యాప్సికం 1, తరిగిన ఉల్లిపాయ 1, మయోనీస్ సాస్ 1/2 కప్పు, మస్టర్డ్ సాస్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, బార్బిక్యూ సాస్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు అరకప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో షెఫ్ గారు స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం పన్నీర్ కొంచెం మ్యారినేట్ చేసుకున్నాం. సో పన్నీర్ షవర్మా అనుకున్నాం కదా. సో ఇలా పల్చగా కొంచెం అంటే మనకి ముక్కలుగా కట్ చేసుకోవడానికి వీలుగా ఇలా చేసుకోవాలి. సో ముందు దీనికి మసాలా రెడీ చేసుకున్నాం. పెరుగు. సో ఇది బార్బిక్యూ సాస్ అండి. బార్బిక్యూ సాస్. ఎస్. సో మామూలుగా బయటికి మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సో ఏవి కూడా పెట్టకుండా ఇది ఒకటి ఉంటే చాలు మనకి. దీంట్లో అన్ని స్పైసెస్ కానీ అన్ని మిక్స్ ఉంటాయి. జనరల్గా హంటింగ్ అది వెళ్ళేప్పుడు అప్పుడు పూర్వం రోజుల్లో సో ఇలాంటి ఎక్కువగా మనం క్యారీ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు. ఇది ఒక్కటి ఉంటే చాలు వాళ్ళకి అన్ని వండుకోవడానికి సులువుగా ఉండేది. దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుందని కొంచెం కారం వేస్తున్నాను. ఓకే. సో కొద్దిగా గరం మసాలా పొడి. సో షవర్మా కాబట్టి కొద్దిగా నిమ్మరసం అండి. సో ఇదంతా బాగా కలిపేసుకుని సో దీంట్లో పన్నీర్ ముక్కలు అండి. కాసేపు నానాలా అండి? అవునండి. సో మ్యారినేట్ చేసుకోవాలండి. ఎస్. సో అంతా దీన్ని బాగా పట్టే విధంగా పెట్టేసి కాసేపు మనం వదిలేస్తే అది కొంచెం మ్యారినేట్ అవుతుంది. సో ఇది కాసేపు పక్కన పెట్టేసుకున్నాం. ఈలోగా దీంట్లో మనం కొన్ని వెజిటేబుల్స్ కూడా మనం యాడ్ చేస్తాం దీంట్లోకి. సో వాటిని కూడా కొంచెం సీజనింగ్ చేస్తున్నాను. కీరా ఓకే కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాం. ఓకే. లెట్యూస్. ఇది అంటే అందరికి కూడా ఇంట్లో అందుబాటులో లేకపోతే క్యాబేజ్ వేసుకోవచ్చు. క్యాప్సికమ్ ఇవన్నీ కూడా సన్నగా కొంచెం పొడవుగా కట్ చేశానండి. సో తర్వాత మళ్ళీ మనం రోల్ చేసుకుంటాం. ఉల్లిపాయలు ఇవి కూడా పొడవుగానే కట్ చేసుకున్నాం. దీంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా నిమ్మరసం అండి. సో నిమ్మరసం బదులుగా వెనిగర్ అయినా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో దాంట్లో కూడా నిమ్మరసం పిండారు మళ్ళీ దీంట్లో కూడా అండి. ఇవి వెజిటేబుల్స్కి మనకి ఆ నిమ్మరసం పిండడం వల్ల కలర్ కూడా పోకుండా ఉంటుంది కదండి? ఎస్, అలా ఉంటుంది. కొంచెం లైట్ ఫ్లేవర్కి కొంచెం ఆ నిమ్మరసం పులుపు తగిలితే బాగుంటుంది. కొంచెం ఎక్కువ వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా కొంచెం బయటకు వచ్చేస్తుందండి, ఉప్పు ఆ నిమ్మరసం వల్ల కూడా. ఓకే. సో ఇది రెడీ అయిపోయింది. సో దీన్ని మనం సలాడ్ లాగా కూడా మనం సైడ్లో యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో ఇక్కడ పక్కన పెట్టేసి కొద్దిగా నూనె. సో ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండి పన్నీర్, అవి రెండు వైపులా మనం వేయించుకోవాలి. ఓకే. అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే షవర్మాకి బన్స్ అన్న యూజ్ చేస్తారు, లేకపోతే ఇలా రుమాలి రోటీ. సో ఇక్కడ నేను రుమాలి రోటీ తీసుకున్నాను. ఓకే. ఓకే. సో దీనికి మనం సీజనింగ్ చేసుకొని సాసెస్ అవి అప్లై చేసి దీంట్లో రోల్ చేసుకుంటాం. ఓకే. సో ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఇవన్నీ కూడా ఉండవు కదా అనుకుంటే చపాతీని కొంచెం పల్చగా చేసేసుకొని లైట్గా వేయించుకోవాలి. మామూలుగా ఎక్కువ కాకుండా మామూలు గోధుమ పిండితో చేసిన చపాతీనే
పల్చగా వేసుకొని కొద్దిగా మామూలుగా ఎక్కువ వేయించుకోకుండా కొద్దిగా లైట్గా అటు ఇటు ఒక 2-3 సెకండ్లు అలా వేసేసుకుంటే కొంచెం వేడి తగులుతుంది. దాంట్లో మనం వేసేసి మిగతాది రోల్ చేసేసుకోవచ్చు. ఓకే. సో పన్నీర్ ముక్కలు కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ ఆ డిష్ తినేప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మర్చిపోతాం. కొంచెం క్రిస్పీగా క్రంచీగా అవ్వాలా లేకపోతే మెత్తగానే ఉండాలి? మెత్తగానే ఉంటుంది కొంచెం. అంటే ఆ వేడి వల్ల ఏంటంటే ఆ పన్నీర్ లోపల వరకు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా వెళ్తాయి మనకు. ఓకే. సో లేకపోతే మామూలుగా హాట్ డాగ్ బన్స్ ఉంటాయి కదండి, ఓవెల్ షేప్లో ఉంటాయి, వాటిలో కూడా మనం ఫీలింగ్ చేసుకుని చేసుకోవచ్చు. షవర్మా వాటిలో కూడా ఇస్తూ ఉంటారు. పొడవుగా ఉంటాయి కదా మీరు అన్నది. అవునండి. బర్గర్ బన్స్ లా కాకుండా మధ్యగా అలా ఘాట్ పెట్టేసి కొంచెం ఇలా చీల్చినట్టు చేసి సాసెస్ పెట్టి దాంట్లో ఫీలింగ్ చేసి సర్వ్ చేసి అలా కూడా సర్వ్ చేయొచ్చు. ఓకే. సో వేక్ నైఫ్ ఇస్తారా? పొడవుగా కట్ చేసుకున్నారు. ఎస్ అండి. సో వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఇందాక మనం రుమాలి రోటీ అనుకున్నాం కదండి, కొద్దిగా ఒక్కసారి వేడి చేసుకుందాం అండి లైట్గా. ఓకే. వావ్, పెద్ద రుమాలి రోటీ. ఎస్, లైట్గా వేడి చేసుకుంటే మనకి రోల్ చేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది, సులువుగా ఉంటుంది. సో ఇక్కడ మధ్యలో వెజ్ మయోనీస్ సాస్ అండి. సో వెజ్ మయోనీస్ సాస్, ఇవి కూడా ఎగ్లెస్ దొరుకుతాయి కదండి మయోనీస్ సాస్? అవునండి. సో మన చాయిస్. సో ఇది ఎగ్లెస్ అండి మనం. తర్వాత కొద్దిగా మస్టర్డ్ సాస్. సో ఇది కూడా మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది మెయిన్గా షవర్మాలో. అలాగే కొద్దిగా కెచప్, టొమాటో కెచప్. ఎస్. సో ఇది తింటున్న వాళ్ళకి ఇది ఎంత వేసినా తక్కువే. అవును. సో ఇప్పుడు మళ్ళీ ఫిల్లింగ్ చేసుకున్నామండి. సో ముందుగా మనం ఈ వెజిటేబుల్ ఇది రెడీ చేసుకున్నాం కదా, బేస్ వేస్తున్నాను. కీరా దోసకాయ, లెట్యూస్ అండ్ ఉల్లిపాయలు, క్యాప్సికమ్, దీంట్లో పన్నీర్ ముక్కలండి. పైనండి కొద్దిగా. సో టొమాటో వద్దంటారు దీంట్లో? కాల్స్తో వేసుకోవచ్చండి. వేసుకోవచ్చు. అంటే ఇక్కడ టొమాటో సాస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం క్రంచిగా తగిలే వెజిటబుల్స్ ఇక్కడ నేను యాడ్ చేశాను. కీరా కానీ, క్యాప్సికమ్ కానీ, తర్వాత మనకి ఆనియన్, లెట్యూస్ ఇవన్నీ కూడా కొద్దిగా క్రిస్పీగా తగులుతూ ఉంటాయి కదా, క్రంచిగా ఉంటాయి. ఎస్. ఓకే. సో రెడీ అయిపోయింది. సో దీన్ని ఇటువైపు కొంచెం ఫోల్డ్ చేసేసి దీంతో కొంచెం ఇలా దగ్గరికి లాక్కోవాలి. లాక్కుంటూ రోల్ చేసుకోవాలి. దీన్ని కొద్దిగా వేడి చేసుకుందాం. ఆల్రెడీ కొంచెం సిమ్లోనే పెట్టాను నేను. సో వేడిగా తింటే బాగుంటుంది కాబట్టి కొంచెం వేడి చేసుకుందాం. ఇది ఒక కంప్లీట్ ఫుడ్ కదండి, ఒక మీల్ ఇది. ఎస్ అండి. అంతే కదా, ఫిల్లింగ్గా ఉంటుంది. అది తీసుకున్నామంటే లోపల మనం ఫిల్ చేసాము, అవన్నీ కూడా మనకు స్టమక్ ఫుల్ చేస్తాయి. అవును. పన్నీర్ ఉంది, రకరకాల వెజిటేబుల్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఇది ఉంది, అన్నీ ఉన్నాయి ఫుల్గా. బాగుంది. కొంచెం వేడి చేసుకుని సర్వ్ చేసుకుంటే అన్ని వైపులో కొంచెం వేడి చేసేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఈజీగా తినడానికి. వ్యాప్. ఎస్. స్ట్రీట్ ఫుడ్ అంటే యూజువల్లీ ఇలాగే వ్యాప్ చేసి మనకి ఇచ్చేస్తూ ఉంటారు కదా, సో అదే ఫీలింగ్ ఇంట్లో కూడా తెచ్చుకోవడానికి. ఓకే. సో సైడ్లో కొద్దిగా ఇందాక మనం చెప్పాం కదండి
సాలడ్ లాగా. ఎస్. సో ఇంకొద్దిగా పన్నీర్ ముక్కలు కూడా మిగిలాయి ఎక్కువగా తినే వాళ్ళకి. ఓకే, సో వేడివేడిగా పన్నీర్ షవర్మా రెడీ అండి. టడాంగ్! చూసారా, చాలా సులువు కదా. మనం కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? పన్నీర్ షవర్మా తయారీ విధానం: ఒక బౌల్లో పెరుగు, బార్బిక్యూ సాస్, ఉప్పు, కారం, గరం మసాలా, పన్నీర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి పన్నీర్ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. మరొక బౌల్లో కీరా దోసకాయ ముక్కలు, లెట్యూస్, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం పిండి బాగా కలుపుకోవాలి. రుమాలి రోటీకి మయోనీ సాస్, మస్టర్డ్ సాస్, టొమాటో సాస్ రాసి కూరగాయల మిశ్రమాన్ని పెట్టి వీటిపై పన్నీర్ ముక్కల్ని ఉంచి రోల్స్ లాగా చుట్టుకోవాలి. అంతే, పన్నీర్ షవర్మా రెడీ. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో పన్నీర్ షవర్మా. ఎస్. వావ్, చూడడానికి ఎంత బాగుంది కదా. Yes. నేను కూడా చూపిస్తాను. చూడండి, ఇలా చూడడానికి బాగుంటే డెఫినెట్గా అందరూ లాగే ఎప్పుడెప్పుడు తినాలా అని చూస్తూ ఉంటారు. ఎస్. చాలా సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ మీరు అన్నట్టు ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, స్మోక్ ఫ్లేవర్, ఆ స్మోకీ ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది సాస్లో. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. యమ్ యమ్, చాలా చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు తప్పకుండా థమ్స్ అప్, చాలా బాగుంది అని చెప్తారు. ఓకే, ఇప్పుడు మీకోసం ఆ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకొని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు అందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ అనేది వెల్లుల్లి వల్ల చాలా బాగా డెవలప్ అవుతుంది. దీంతోపాటు ఎముకలు, కండరాలు బాగా పటిష్టంగా తయారవుతాయి. కీళ్ళ నొప్పులు, ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రసజ్ఞాని. అదే, నన్ను గుర్తుపట్టారా? నా పేరు మీనాక్షిలో జానునండి. నేను మీ ముందుకు వచ్చేసాను మంచి రెసిపీతో. అదేంటి అనుకుంటున్నారా? చీజ్ గార్లిక్ శాండ్విచ్. చీజ్ గార్లిక్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చీజ్ గార్లిక్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: చీజ్ 100 గ్రాములు, బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 4, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 2 టీ స్పూన్లు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, మిక్స్డ్ హెర్బ్స్ 1 టీ స్పూన్. ఇప్పుడు చీజ్ గార్లిక్ శాండ్విచ్ తయారీ విధానం చూసేద్దాం. ముందుగా చీజ్ని గ్రేట్ చేసుకుందామండి. ఇది ఆల్రెడీ సాల్టెడ్ చీజ్ కాబట్టి నేను సాల్ట్ వేయట్లేదు ఇందులో. చీజ్ని మనం ఇలా తురుముకోవాలి. ఈ రెసిపీ చాలా సింపుల్, చాలా క్విక్గా చేసుకోవచ్చు. చీజ్ ఇప్పుడు నేను గ్రేట్ చేసుకున్నాను. ఇందులో గార్లిక్ వేసుకుంటున్నానండి, వెల్లుల్లి పీసెస్, తర్వాత చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్ కొంచెం వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది మనకి ఈవినింగ్ టైంలో పర్ఫెక్ట్ స్నాక్ అండి. చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇంకా పిల్లలకి చీజ్ అంటే చాలా ఇష్టం కదా. ఇందులో మెయిన్లీ చీజ్ రెసిపీ కాబట్టి చాలా ఇష్టపడతారు, ఇష్టంగా తింటారు. ఇది రెడీ అయిపోయింది. బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాం. నేను బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నార్మల్ బ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ బ్రౌన్ బ్రెడ్ మనకి చాలా హెల్దీ అండి నార్మల్ బ్రెడ్ కన్నా. సో ఈ మిక్చర్ని నేను దీంట్లో ఫిల్ చేసుకుంటున్నాను.
మిక్చర్ కొంచెం కాకుండా ఎక్కువ వేసుకుంటేనే చాలా అలా చీజ్ తగులుతూ చాలా బాగుంటుంది. ఇంకో బ్రెడ్ స్లైస్లో దీన్ని క్లోజ్ చేస్తున్నాను ఇలా లైక్ అ శాండ్విచ్. దీన్ని కావాలనుకుంటే మనం గ్రిల్ కూడా చేసుకోవచ్చు. నేను మాత్రం సింపుల్గా చేస్తున్నానండి. నేను దీన్ని సింపుల్గా పాన్ మీద చేస్తున్నాను. బటర్ వేసుకుందాం. కావాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి, కానీ బటర్కి వచ్చే టేస్ట్ అండ్ స్మెల్ ఆయిల్తో రాదు. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్లో అవ్వాలి. మీకు కావాలంటే బటర్ కొంచెం కూడా వేసుకోవచ్చండి, ఆర్ఎల్స్ మీకు ఇష్టమైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నాకు బటర్ చాలా ఇష్టం, అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఒక సైడ్ కాలిపోయిందండి, ఇప్పుడు దీన్ని టర్న్ చేద్దాం. చాలా బాగుంది. చూసారు కదండి ఎంత సింపుల్గా ఉందో. దీంట్లో గార్లిక్ అండ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్ అవన్నీ వేసాం కాబట్టి చాలా బాగుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. యా, ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. చూసారు కదండి, సో సింపుల్ అండ్ యమ్మీ చీజ్ గార్లిక్ శాండ్విచ్ ఈజ్ రెడీ. దీని తయారీ విధానం మరోసారి మీకోసం. చీజ్ గార్లిక్ శాండ్విచ్ తయారీ విధానం: ఒక బౌల్లో తురిమిన చీజ్, తరిగిన వెల్లుల్లి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ పై చీజ్ మిశ్రమాన్ని సమంగా పరిచి పైనుండి మరో బ్రెడ్ స్లైస్ ని ఉంచాలి. ఆపై ప్యాన్ పై ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. అంతే, చీజ్ గార్లిక్ శాండ్విచ్ రెడీ. రాజుగారు, చీజ్ గార్లిక్ శాండ్విచ్ ఇస్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో చాలామంది ఫేవరెట్ చీజ్ ఉంటే చాలామంది తినేస్తారు కదా, సో చాలా బాగా కనిపిస్తుంది. సో చిల్లీ ఫ్లేక్స్ అలాగే మిక్స్డ్ హర్బ్స్ కూడా వేశారు కదా, మంచి టేస్ట్ని యాడ్ చేసేయండి ఆ గార్లిక్తో పాటు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎస్, చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తాజా ఆకుకూరల్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుందని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. ముఖ్యంగా రక్తహీనతను నిరోధించడంలో ఆకుకూరలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మరి ఆకుకూరలు నిల్వ ఉంచుకోవడంలో కూడా ఈ చిట్కా ఫాలో అవ్వాలి. సూర్యరశ్మి తగలకుండా ఆకుకూరలు నిల్వ ఉంచుకోవాలి. సూర్యరశ్మి కనుక తగిలినట్లయితే ఇందులో ఉన్నటువంటి బీటా కెరోటిన్ అనే పదార్థం తగ్గిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు సూర్యరశ్మికి తగలకుండా ఆకుకూరలు నిల్వ ఉంచుకోండి. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ సెగ్మెంట్లోకి వచ్చేసాం కాబట్టి గుడ్ ఫుడ్లో ఏం చేసి చూపిస్తున్నారు? సో ఈరోజు గుడ్ ఫుడ్లో ఒక మంచి హెల్దీ దోశ అండి, క్వినోవా దోశ. క్వినోవా దోశ, ఎస్. యమ్ యమ్. విన్నారు కదా, క్వినోవా దోశ. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి నోట్. క్వినోవా దోశ కావాల్సిన పదార్థాలు: కినోవా 1 కప్పు, పెరుగు 1 కప్పు, మినపప్పు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. సో ఇక్కడ ఏంటంటే ఈ క్వినోవా అలాగే మినపగుళ్ళు నానేసి పెట్టేసుకోవాలి మనం. కనీసం ఒక 2 గంటలు నానితే సరిపోతుంది మనకు. ఓకే, సో 2 విడివిడిగా విడివిడిగా నానబెట్టుకోవాలి. సో అప్పుడే మనకు బాగుంటుంది. ముందుగా క్వినోవా
నానబెట్టిన శనగపప్పు, ఇది దేనికి వేస్తారండి కలర్? ఇది కొంచెం కలర్ అలాగే టేస్ట్ కూడా బాగా వస్తుందండి. ఓకే. నానబెట్టిన మెంతులండి. సో మామూలు దోశ పిండిలో కూడా వేసుకోవచ్చు అంటారు? వేసుకోవచ్చండి, వేస్తారు, చాలా మంది వేసుకుంటారండి. కొద్దిగా వాటర్ వేసేసి ఫస్ట్ ఇది మనం కినోవా పట్టిన తర్వాత అప్పుడు దాంట్లో మినపప్పు కూడా నానబెట్టింది యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇది కొంచెం పేస్ట్లో అయిపోయిన తర్వాత పప్పు కినోవా కొంచెం బరగ్గా ఉంటుంది కదా, కాబట్టి అందుకే ముందుగానే చేసేసుకుంటామండి. ఎందుకంటే మళ్ళీ ఇది వేసిన తర్వాత కొంచెం జిగురు ఎక్కువైపోతుంది కదా, ప్రాపర్గా అది నల్లగదండి. సో ఇది అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ లాంటిదా? మామూలుగా దోశ పిండి లాగా మ్యారినేట్ కూడా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు వేసుకోవచ్చు. మ్యారినేట్ చేసుకునేది అంటే ఇక్కడ అంటే మనం అప్పటికప్పుడు వేసుకోవడానికి నేను కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నాను. సో లేదంటే ఒక పూట ముందుగా మామూలుగా చేసుకున్నట్టే మామూలు దోశ పిండి లాగా మనం చేసి పెట్టేస్తాం. ఉంటుందా అండి అప్పుడు? ఉంటుందండి. దీంట్లోనే కొద్దిగా పచ్చిమిర్చి అవి కూడా యాడ్ చేస్తున్నాను రుచికి. అలాగే అల్లం, సరిపడా ఉప్పు, సో ఇంకొంచెం కావాలి. పెరుగు కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాం, అంటే వాటర్ మనకు ఎక్కువ వేయకుండా ఇది మనకు పెరుగులోనే అయిపోతుంది. ఎస్. ఓకే, సో పిండి మనకు రెడీ అయిపోయిందండి. పెనం ఆన్ చేయనా? ఆన్ చేసేసుకో. సో ఇదంతా బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఆ పెరుగు వల్ల పులుపు వస్తుంది, కొంచెం పులుపు వస్తుంది. మామూలుగా మనకు పులుస్తేనే వస్తుంది కదా పూట ముందుగా పెట్టుకుంటే. సో ఇక్కడ పెరుగు వల్ల మనకు పెరుగు ఏంటంటే కొంచెం పుల్లగా ఉండేట్టు చూసుకోవాలి. పుల్లటి పెరుగు వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసారు కాబట్టి అన్నీ రెడీగా ఉన్నాయి. కొద్దిగా సో కినోవా కాబట్టి కొద్దిగా నెయ్యితో వేసుకున్నాం. దీంట్లోనే మీరు చక్కగా అల్లం పచ్చిమిరపకాయలు అన్నీ వేశారు కాబట్టి దీనికి ఒక టేస్ట్ వచ్చేస్తుంది. ఎస్ అండి. ఓకే, సో పైనుంచి కొద్దిగా నెయ్యి. సో ఇది రెగ్యులర్గా మనం దోశలు తీసుకునే చట్నీ ఏదైనా కొబ్బరి చట్నీ కానీ లేకపోతే పల్లి చట్నీ కానీ మన ఇష్టం అండి. సాంబార్ కానీ ఇంకా అది వాళ్ళ ఇష్టం, పర్సనల్. సో ఇది అంటే మనం మిల్లెట్స్ కాబట్టి ఇది కినోవా అనేది రెండు వైపులా కొంచెం అరగడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. కాల్చుకునేటప్పుడు కూడా రెండో వైపు కూడా కొద్దిగా అలా వేసి ఒక 2-3 సెకండ్లు పెట్టి తీసేయాలి. ఓకే. సో దీంతో శుభ్రంగా మనం అంటే ఉత్తపండ్లు కానీ లేకపోతే మామూలుగా గుంట పొంగనాలు అన్ని కూడా చేసేసుకోవచ్చు, పిండితో చేసేసుకోవచ్చు. ఓకే. ఇవి క్రిస్పీగా వస్తాయండి లేకపోతే కొంచెం దల్సరిగానే వస్తాయి? మన ఇష్టం, అంటే వేసుకోవచ్చు. వేయించుకునేటప్పుడు క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. క్రిస్పీ అనేసరికి కొద్దిగా మళ్ళీ ఆయిల్ అది వస్తుంది. సో హెల్త్ ఫుడ్ కాబట్టి ఇట్స్ బెటర్ ఇలా తింటే కదా. ఎస్. కొంచెం లిటిల్ బిట్ క్రిస్పీ చేస్తున్నాను. డిస్ప్లేలో నేను కొంచెం కోన్ షేప్లో అలా ఫోల్డ్ చేసి ప్రజెంట్ చేద్దాం. రెస్టారెంట్ స్టైల్లో. ఎస్. సో రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం. ప్రెజెంటేషన్ కూడా బాగుంటుంది. ఎస్ తప్పకుండా. సో అలా కోన్ చుట్టుకునేటప్పుడు కొద్దిగా క్రిస్పీగానే వస్తుంది మనకి, అది నిలబడాలి కదా. నైఫ్ తీసుకుంటారా? తిడుతున్నారు.
సో ఇలా ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు మటు కొద్దిగా క్రిస్పీగానే రావాలండి, అది జాగ్రత్తగా చూసుకోవాలి. కూల్. ఓకే, క్వినోవా దోశ రెడీ. సో ఇది రెడీ కదా, ఇప్పుడు కార్వింగ్ టైం. సో కార్వింగ్లో ఏం చూపిస్తున్నారు? పొడి వంకాయతో స్కార్పియన్ చేస్తున్నాను. ఓకే. ఈ వంకర టింకర్ సో వంకాయలు అన్నీ అలా పనికొస్తాయి అన్నమాట. ఎస్. సో ఇది వచ్చేసి మనకు బాడీలా వస్తుందండి. ఓకే, సో ఇలా చూసుకొని ఓకే, ఇది టేల్లా వస్తుంది, ఇలా పైన ఇలా కొండలా వస్తుంది కదా. సో ఈ తొడ కొంచెం అలాగే వదిలేస్తే కొంచెం న్యాచురల్గా ఉంటుంది మనకు. ఓకే ఓకే, సో ఇది ఇక్కడ వస్తుందండి. ఓకే, దాన్ని అక్కడ కూర్చోబెట్టాలి. ఎస్. ఓకే, సో సైడ్లో లెగ్స్, అప్పుడు మనకు అది కొంచెం దానికి సపోర్ట్ ఉంటుంది, బ్యాలెన్స్ అవుతుంది. సో ఇవి టూత్ పిక్స్ పెడుతున్నాం. సో మధ్యకు జస్ట్ కొంచెం అలా బెండ్ చేస్తున్నాం అండి. ఆర్చ్ ఉండాలి కదా కాళ్ళకి. ఇలా 6 8 ఎన్ని పెడతామండి? 6 పెడుతున్నాను. 6. ఓకే, మధ్యకి ఇలా చీల్చేసి వీ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇరువైపులా. ఎస్. సో లవంగం వచ్చేసి ఐస్ పెడుతున్నానండి. కొంచెం ఇలా పైకి కొంచెం అలా పైకి ఉంటాయి కదా. స్కార్పియన్ రెడీ అండి. రెడీ అయిపోయింది. బాగుంది కదా, భలే బాగుంది. ఇక్కడేమో స్కార్పియన్ అండ్ ఇక్కడేమో దోశ, అది కూడా క్వినోవా దోశ. బాగుంది కదా, మనము ట్రై చేద్దాం. మరోసారి తయారీ విధానాన్ని చూసేద్దామా? కినోవా దోశ తయారీ విధానం. ముందుగా కినోవా, శనగపప్పు, మెంతులు, మినప్పప్పు విడివిడిగా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న కినోవా, నానబెట్టుకున్న శనగపప్పు, నానబెట్టిన మెంతులు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో నానబెట్టిన మినపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, ఉప్పు వేసి మరోసారి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని పెనంపై దోశలా వేసి నెయ్యితో కాల్చుకోవాలి. అంతే, వేడి వేడి కినోవా దోశ రెడీ. క్వినోవా దోశ. సో చక్కగా దీన్ని కొండలా పెట్టారు, భలే బాగుంది కూడా చూడ్డానికి. మనం అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి మంచి టేస్టీగా ఉంది. వేడివేడిగా తింటే అలా తినేసేయచ్చు, అలా రోల్లా చేసుకుంటే హ్యాపీగా తినేసేయచ్చు. దీంతో ఇంకా వేరే చట్నీ ఏమీ కూడా అవసరం లేదు, అది ఆప్షనల్. ఎస్, చెప్పేంత వరకు కూడా ఐడెంటిఫై చేయలేదు దీంట్లో, అంటే రైస్ బదులుగా మనం కినోవా యాడ్ చేసామని. కరెక్టే అండి, అసలు ఏమాత్రం తెలియట్లేదు. మామూలు దోశ ఎలా ఉందో అలాగే ఉంది. విత్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అవన్నీ వేశారు కదా, ఆ టేస్ట్తో చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కరివేపాకు తినడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయో మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. కాబట్టి కంపల్సరీ కరివేపాకును ఆహారంలో భాగం చేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో కనుక కరివేపాకు చెట్టు పెంచుకుంటూ ఉన్నట్లయితే, బియ్యం కడిగిన నీళ్లు కనుక ఈ మొక్కకు పోస్తూ ఉన్నట్లయితే చెట్టు బాగా పెరుగుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ సెగ్మెంట్కి వచ్చేసాము. సో షెఫ్ స్పెషల్లో ఏం చేస్తున్నారు ఇవాళ మాకు? ఒక డిఫరెంట్ కబాబ్ అండి, శనగలతో కబాబ్ చేస్తున్నాను.
శనగలతో కబాబ్. శనగల సో కబాబ్. ఇది ఆయిల్ ఉంటుందా, పాన్ ఫ్రై? పాన్ ఫ్రై అండి, డీప్ ఫ్రై ఏం కాదు. సో కొంచెం హెల్దీ మెథడ్లోనే కుకింగ్ మెథడ్ కూడా మనం కొంచెం బెస్ట్గా తీసుకుంటున్నాం. వెరీ నైస్. షెఫ్ టచ్ తో ఉన్న శనగలతో కబాబ్. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. శనగల కబాబ్ కి కావాల్సిన పదార్థాలు: నల్ల శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పుట్నాల పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఇక్కడ నల్ల శనగలు ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టుకున్నామండి. ఓకే. ఓకేనా? సో వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, సో కొంచెం పచ్చిమిర్చి ఘాటు ఎక్కువగానే ఉంటుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగండి. సో పుల్లటి పెరుగు ఉండాలి. మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేసుకోవాలండి. కొంచెం కచ్చాపచ్చాగా రావాలా అండి? కొద్దిగా కొద్దిగా, మరీ ఫైన్గా కాకుండా కొంచెం రఫ్గా ఉంటేనే బాగుంటుంది. తినేటప్పుడు మనకు కొంచెం ఆ తరగలుగా తగులుతూ ఉండాలండి. సో కొంచెం బరకగా రుబ్బుకోవాలి. ఎస్. ఓకే. సో దీంట్లో కొద్దిగా పుట్నాల పప్పు, పుట్నాల పప్పు పొడి. ఓకే. సరిపడా ఉప్పు, కొంచెం కారం, ఇది కలర్ కోసం అండి. అక్కడ పచ్చిమిర్చి కూడా మనం బాగానే వేసుకున్నాం. బాగానే వేసారు, అవును. కొద్దిగా పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కబాబ్ కాబట్టి కొంచెం మసాలాలు బాగానే పడతాయండి. అవును, తెలుస్తాను. గరం మసాలా పొడి, నిమ్మరసం అండి. స్టవ్ ఆన్లో పెట్టినా అండి, పెనం పెట్టేసుకున్నాం. సో ఇది డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా పెనం మీద చేసుకోవచ్చు. 2 రకాలుగా చేసుకోవచ్చు అండి. కొత్తిమీర, అలాగే పుదీనా. సో చిన్న చిన్నగా రౌండ్గా చేస్తున్నాను నేను కబాబ్స్. కావాలంటే షీక్ కబాబ్ లాగా అనుకున్నప్పుడు మనం అది కబాబ్ స్టిక్స్ ఉంటాయి కదా, అవునవును. సో వాటికి రౌండ్గా అలా పెట్టేసి అలా చుట్టేసుకొని అలా అయినా చేసుకోవచ్చు, మన చాయిస్ అండి. యాక్చువల్లీ టూత్ పిక్ కూడా చుట్టుకుని పెట్టుకోవచ్చేమో కదండి. అంటే కొంచెం చిన్న సైజ్ అది, చిన్న సైజ్ అయిపోతుంది. అంటే లాలీపాప్ టైప్ లో వచ్చేస్తుంది. అది బాగానే ఉంటుంది కదా, బాగానే ఉంటుంది. సో ఇది ఒక మంచి స్టార్టర్, అంతేకాకుండా ఈవినింగ్ స్నాక్ కింద కూడా బాగుంటుంది కదండి. ఎస్, ఈవినింగ్ టైంలో తీసుకుంటే కొంచెం అర్లీ అవర్లో తీసుకోవాలి. అంటే శనగలు అది కూడా పొట్టుతో తీసుకున్నాం కాబట్టి అరగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. యాక్చువల్లీ తింటే ఇది ఒక మీల్ లాగే. ఎస్ అండి, అంతే కదా. ఎస్. కొద్దిగా ఆయిల్ అండి, చేయి కొద్దిగా నూనె పెట్టేసుకుని సో మరీ ఎక్కువ మందంగా చేసుకోకూడదు. ఇందాకే చెప్పుకున్నాం కదా, కొంచెం హెవీ ఇది. ఆల్రెడీ ఉడికింది కాబట్టి జస్ట్ కొంచెం ఎస్. దీన్ని బేక్ కూడా చేసుకోవచ్చు కదండి. చేసుకోవచ్చు అంటే మామూలుగా గ్రిల్ చేసుకున్నట్టుగా ప్యాన్ పెట్టేసుకొని చేసుకుంటే మీకు కొంచెం స్మోక్ ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. దీంట్లో ఇంకొంచెం మనకు అంటే బ్యాండింగ్ లా రావాలనుకుంటే మీల్ మేకర్ ఉంటుంది కదా, అది కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టేసి అది దీంతో పాటు మనకు కొంచెం మిక్సీ కొట్టేస్తే కొద్దిగా అంటే క్వాంటిటీ అనేది కొంచెం పెరుగుతుంది, టేస్ట్ కూడా యాడ్ అవుతుంది, బాగుంటుంది, కొంచెం బాండింగ్ కూడా బాగుంటుందండి. సో అదొక పప్పు, ఇదొక పప్పు అన్నమాట. 2 దాల్స్ కూడా అయినట్టు ఉంటుంది కదా. ఎస్. సో మన ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే ఇలా డబుల్ ధమాకాలు ఇస్తూ ఉంటారు మధ్య మధ్యలో మన షెఫ్ గారు. సో చాలా మంది ఇళ్ళలో కూడా ఎవరో ఒకరు ఇద్దరు ఫుడ్డీస్ ఉంటారు, మంచిగా తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి చేసి పెట్టే వాళ్ళు కావాలి. కరెక్ట్.
ఇలా చిన్న చిన్న ఐడియాలు కూడా వస్తుంటే ఓకే ఈసారి ఇలా ట్రై చేస్తాను, నెక్స్ట్ టైం అలా కూడా ట్రై చేసేసుకుందాం. వాళ్ళు లేకపోయినా ఇది తినే వాళ్ళు జ్ఞాపకం చేస్తారు. కరెక్టే. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పచ్చిమిర్చి నిల్వ చేసుకునేటప్పుడు వీటికి ఉన్నటువంటి ఈ తొడిమలు తీసేసి కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఇది యూస్ చేయండి. సో ఇది చక్కగా రెండు వైపులా ఎర్రగా కాలుతూ ఉంటుంది. ఎస్. ఓకే, సో రెడీ అయిపోయండి, సర్వ్ చేసుకుందాం. సో గ్రీన్ చట్నీ ఉంటే సూపర్గా ఉంటుందండి దీంతో కాంబినేషన్. అవునండి, గ్రీన్ చట్నీ లేదా టమాటో సాస్. ఓకే, సో వేడివేడిగా శనగల కబాబ్ రెడీ విత్ గుడ్ ప్రెజెంటేషన్. Thank చాలా you. బాగుంది. చూసారు కదండి, శనగల కబాబ్ రెడీ. చాలా చాలా ఈజీ కాబట్టి మనం తప్పకుండా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి. శనగల కబాబ్ తయారీ విధానం: ముందుగా శనగల్ని నానబెట్టి ఉడకపెట్టి ఉంచుకోవాలి. మిక్సీ జార్లో నానబెట్టి ఉడకబెట్టిన శనగలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పుట్నాల పొడి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో కబాబ్స్ లాగా ఒత్తుకుని పాన్ పై నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, శనగల కబాబ్ రెడీ. సో కబాబ్ ఇక్కడ రెడీగా ఉంది. టేస్టింగ్ టైం. ఎస్. అలా నోట్లో పెట్టేసుకుంటే అది కరిగిపోయినట్టుగా. సో ఏంటంటే ఉడికించి చేయడం వల్ల మనకు కొంచెం నోట్లో పెట్టుకుంటే జస్ట్ మెల్టింగ్ అనే ఫీల్ అనేది వస్తుంది మనకు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. రెస్టారెంట్ స్టైల్లో. థ్యాంక్ యూ. యమ్మీ యమ్మీ టు ఫిల్ యర్ లిటిల్ టమ్మీ. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చపాతీలు పొద్దున్న చేసుకుని సాయంత్రానికి చూసేసరికి కాస్త గట్టిగా అవుతూ ఉంటాయి కదా, అలా కాకుండా చాలాసేపటి వరకు చపాతీలు సాఫ్ట్గా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. చపాతీ పిండి కలుపుకునేటప్పుడు అందులో నీళ్ళకు బదులుగా పాలు వేసుకొని కలుపుకుని ఆ పిండితో కనుక చపాతీలు ఒత్తుకున్నట్లయితే చపాతీలు చాలాసేపటి వరకు మృదువుగా ఉంటాయి. ఇవాళ చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం చూసిన రెసిపీ పనీర్ షవర్మా. మనం ఇందులో మెయిన్ 2 ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక ఇందులో పనీర్ మెయిన్ స్టఫింగ్ లాగా ఉంది, ప్లస్ రుమాలి రోటీ యూస్ చేశారు. అఫ్కోర్స్ మనము అప్పుడప్పుడు చేసినప్పుడు మైదా బేస్డ్ రుమాలి రోటీ యూస్ చేస్తే పర్లేదు, కానీ మనం రెగ్యులర్గా ఇంట్లో పిల్లలకి కనుక యూస్ చేయాలనుకున్నప్పుడు వీట్ బేస్డ్ చపాతీ కానీ పుల్కా కానీ ట్రై చేస్తే బెటర్ ఉంటుంది. ఆల్సో ఇందులో వెజిటబుల్స్ చూస్తే క్యాప్సికమ్, ఆనియన్స్, వెజిటబుల్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్ యాడ్ చేశారు. మేయోనీస్, బార్బిక్యూ సాస్ అట్లా యాడ్ చేశారు. సో ఈ సాసెస్ కనుక మనము స్పేరింగ్గా యూస్ చేసి జస్ట్ టేస్ట్ కోసం కనుక యూస్ చేస్తున్నప్పుడు దాన్ని డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేయోనీస్ ఉంది, మనం ఎక్సెసివ్ క్వాంటిటీ యూస్ చేయకుండా చాలా స్పేరింగ్గా యూస్ చేస్తే మన రెగ్యులర్ డయట్లో అప్పుడు మనం ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. పనీర్ ఎప్పుడు కూడా ఒక హై ప్రోటీన్ కేటగిరీతో పాటు కాల్షియం రిచ్ రెసిపీ, కాల్షియం రిచ్ ఇంగ్రీడియంట్. సో దాన్ని స్టఫింగ్గా యూస్ చేస్తే ఒక పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ మనకి తయారవుతుంది. మన సింపుల్ వెజిటేరియన్ డయట్లో కనుక మనం ఇది రెగ్యులర్గా ఇంక్లూడ్ చేస్తే ప్రోటీన్ కాంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మిగతా మనం రెగ్యులర్గా తీసుకునే పాలు, పెరుగు, పప్పు ఇందులోంచి మనకి ఒక మేబీ 70% రిక్వైర్డ్ ప్రోటీన్ వచ్చినప్పటికీ పనీర్ కానీ సోయా కానీ ఇంక్లూడ్ చేస్తే అడిషనల్ ప్రోటీన్ అనేది లభిస్తుంది. కాబట్టి
చాలా ఫ్రీక్వెంట్గా మన డయట్లో ఇలాంటివి ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. మనం చూసిన రెసిపీ చీజ్ గార్లిక్ శాండ్విచ్. ఇందులో చీజ్ ఉంది. చీజ్ మనం లిమిటెడ్ క్వాంటిటీలో యూజ్ చేసుకుంటూ, గార్లిక్ కూడా ఒక గుడ్ ఇంగ్రీడియంట్, దాని ఫెంటాస్టిక్ ఫ్లేవర్ వస్తుంది. అలాగే దాంతోపాటు కొలెస్ట్రాల్ లోవరింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మనం డిఫరెంట్ రెసిపీస్లో ఎలా యాడ్ చేయాలో చూసుకోవాలి. దీన్ని గ్రిల్ చేశారు కాబట్టి మనకి ఒక టేస్ట్ ఎన్హాన్స్మెంట్తో పాటు ఒక క్రిస్పీనెస్తో పాటు ఒక గుడ్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా మనం త్వరగా ప్రిపేర్ చేసుకొని హెల్దీ ఇంగ్రీడియంట్స్తో త్వరగా ప్రిపేర్ చేసుకునే ఒక గుడ్ రెసిపీ. మనం చూసిన రెసిపీ కినోవా దోశ. ఇది ఒక సూపర్ హెల్దీ రెసిపీ ఎగ్జాంపుల్. మనం అందరం కూడా మన ట్రెడిషనల్గా యూజ్ చేసే రైస్ దోశని డిఫరెంట్ వేరియేషన్స్లో ఒక హెల్దీ ట్విస్ట్ తీసుకురావడానికి ఎలా ట్రై చేయాలంటే ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉంది. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే కినోవా ఉంది, మన రెగ్యులర్గా యూజ్ చేసే మినపప్పు ఉంది, ప్లస్ కొంచెం మెంతులు కూడా యాడ్ చేశారు. కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళు తీసుకోవచ్చు అని చూస్తే కనుక డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే రైస్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కినోవా స్పెషాలిటీ ఏంటంటే అందులో ప్రోటీన్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది, ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది, అండ్ అతి తక్కువ క్వాంటిటీ తినగానే మనకి సెటైటీ అంటే ఫిల్లింగ్నెస్ అనేది ఉంటుంది. సో మనం రైస్ బేస్డ్ దోసాస్ కంటే కినోవా బేస్డ్ దోసాస్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనము తక్కువ క్వాంటిటీ తినే అవకాశం కూడా ఉంటుంది, అండ్ లాంగ్ టర్మ్ ఫిల్లింగ్ ఉండే కూడా అవకాశం ఉంటుంది. మనం కాంబినేషన్ చూస్తే బోత్ సీరియల్ అండ్ పల్స్ కాంబినేషన్ ఎలాగో ఉంచుతున్నాం కాబట్టి ఆ ట్రెడిషనల్ కాంబినేషన్, ఆ హెల్దీ కాంబినేషన్ అండ్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఆర్ కంప్లీట్ ప్రోటీన్ ఇచ్చే కాంబినేషన్ ఎలాగో ఉండిపోతుంది. సో మనం ఇది ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ లాగా ట్రై చేయొచ్చు, డిన్నర్ రీప్లేస్మెంట్ లాగా కూడా ఒకేషనల్గా ట్రై చేయొచ్చు. మనం చూసిన రెసిపీ శనగల కబాబ్. ఇది ఒక గుడ్ హెల్దీ రెసిపీ కేటగిరీలోకి వస్తుంది, ఒక గుడ్ స్నాక్ కేటగిరీలోకి వస్తుంది. మనం యూజువల్గా ఈవినింగ్ టైం ఏం స్నాక్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఇది శనగలు జస్ట్ ఉడకబెట్టి ఇస్తే పిల్లలు తినరు కాబట్టి దాన్ని ఇలా కబాబ్ లాగా కనుక చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా హ్యాపీగా తింటారు. శనగలు ఎస్పెషల్లీ బ్లాక్ శనగలు కనుక మనం యూజ్ చేస్తే దానిలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ ఎలాంటి శనగలు తీసుకున్నా మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. దాంతోపాటు ఫైబర్ రావాలంటే ఇలా మనం పైన పొట్టు కూడా తీసుకుంటాం కాబట్టి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ వస్తుంది. ఇందులో కొంచెం శనగపిండి కూడా యాడ్ చేశారు ఆ బైండింగ్ కోసము. పాన్ ఫ్రై చేశారు, డీప్ ఫ్రై చేయకుండా, కాబట్టి పిల్లలకి చాలా మంచిది. అడల్ట్స్కి, డయాబెటిక్ పేషెంట్స్కి మధ్య మధ్యలో చాలా ఆకలిస్తూ ఉంటుంది. వాళ్ళు కనుక ఈవినింగ్ స్నాక్ కేటగిరీలో ఇది కనుక ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి షుగర్స్, పోస్ట్ మీల్ షుగర్స్ అనేవి పెరగకుండా ఉండడానికి ఒక పర్ఫెక్ట్ రెసిపీ. ఇది ఒక సూపర్ హెల్దీ రెసిపీ, హై ప్రోటీన్ రెసిపీ. మనం అందరం మన రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వెండి వస్తువులు తెల్లగా తళతళ మెరుస్తూ ఉంటేనే చూడడానికి బాగుంటుంది. అవి కాస్త నల్లబడితే అస్సలు చూడడానికి బాగోవు. కాబట్టి తెల్లగా తళతళ మెరిసేలా తోముకోవాలి అంటే టూత్ పేస్ట్ కానీ టూత్ పౌడర్ కానీ వాడుకున్నట్లయితే వాటికి పట్టినటువంటి మురికంతా కూడా శుభ్రంగా పోయి అవి తెల్లగా తళతళ మెరుస్తూ ఉంటాయి. మీ తెలుగు రుచిని మీరిప్పుడు చూడొచ్చు ఈ టీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, ఇవాళ వంటలు ఎప్పటిలాగే చాలా బాగున్నాయి. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా మేము చేసే ఈ వంటలు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. నమస్తే. నమస్తే.